పాయక భగవద్ భక్త వైరుల పట్టి వదించడి వీరుడరా భగవతి కులమున పుట్టిన వాడను దిగులు లేక చరించిదిరా భగవతి కులమున పుట్టిన వాడను దిగులు లేక చరించిదిరా నగములాంటి పన్నగము కాళ్ళతో నదిని పట్టి చెండాడదరా నగములాంటి పన్నగము కాళ్ళతో నదిని పట్టి చెండాడదరా శ్రీయుడను శ్రీ హరిభక్తుండను జటాయుడను పక్షేంద్రుడరా జటాయుడను పక్షేంద్రుడరా రెక్కలు విదిలిన భూతజాలములు గక్కున గడగడ వనుకునురా రెక్కలు విదిలిన భూతజాలములు గక్కున గడగడ వనుకునురా చక్కని మధుర బాధల వెలిసిన సాంబశివుని కొని ఆడదరా చక్కని మధుర బాధల వెలిసిన సాంబశివుని కొని ఆడదరా శ్రీయుడను శ్రీ హరిభక్తుండను జటాయుడను పక్షుండనురా నిన్ను చూస్తే ఓ వింతగా ఉన్నావు. ఇటు పక్షిగా ఇటు మనిషివా. నీది పెద్ద ఉన్నది, ఇంత పొడుగు ముక్కు. నీ పేరేం పేరు? నా పేరు తెలుపమంది సేవక. నీ యొక్క పేరు, నీ యొక్క నామాంకితం, నీ యొక్క పూర్వస్థితి మొత్తం ఇచ్చి తలవారి. మా తండ్రి గారు అయిన అనూరుడు, మా తల్లి అయిన శ్రేణి, మా అన్న అయిన సంపత్. మనం పంతులు సంపత్ అన్నా లేకపోతే పుట్టిన కానీ సంపత్ అన్నా? సంపాతి. మేము రఘువంశీలకు మిత్రులము. మిత్రుడా? గుంపులు వనములు తిరిగే వాడను నా నామము జటాయుడు అందరు. ఓ జట్ట పక్షి నీవే, జటాయు అనే పక్షి నీవేనా? మరి నువ్వు ఎటు పోతానవే? ఒక స్త్రీ వేద బాధతో దుఃఖించుచున్నది. ఎంత వెతికినా కనబడలేదు. కాపాడటానికి పోతానవా? ఎంత వెతికినా కనబడలేదు. అంతేనా? ఇప్పుడు ఆచే పోతానవా? ఇంకా కొంచెం పైకి ఎగిరి చూశాను. ఇంకెగురు అక్కడ ఇప్పుడు పారిపాగా గురించాను చూస్తా. పారిపాగానే అవునండి. అయ్యో మన చెరులారా ఆగమైతే మీరు
పక్షులారా, ఓ మృగములారా, మునీశ్వరా, ఈ యొక్క రావణుడు నన్ను దొంగ వలె మోసము చేసి ఈ చెరబట్టి తీసుకొని వెళ్ళిపోతున్నాడు కదా. బిర బిర నడువుడు శ్రీరామ ప్రేయసి నేల